నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ప్రభుత్వం వేమన జయంతిని నిర్వహించాలని విశ్వశాంతిలో వేమన జయంతి వేడుకలు సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. తన పద్యాలతో తెలుగు భాష వ్యాప్తికి, సమాజ పురోగతికి తోడ్పడిన ప్రజాకవి, సంఘ సంస్కర్త యోగి వేమన జయంతి వేడుకలు ఆదివారం సత్తుపల్లిలో జరిగాయి. వేమన జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి స్థానిక విశ్వశాంతి విద్యాలయంలో పుష్పమాలంకరణ వేసి నివాళి ఘటించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వేమన శతక పద్య పఠన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. సృజన నిర్వాహకులు మధుసూదనరాజు రామకృష్ణ మాట్లాడుతూ వేమన పద్యం తెలియని వారు సమాజంలో లేరంటే అతిశయోక్తి కాదన్నారు. ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే వేమన జయంతిని నిర్వహించాలని సమావేశంలో ప్రభుత్వానికి సూచించారు. పద్య పఠన విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం పసుపులెట్టి నాగేశ్వరరావు, నరకుల్లా సత్యనారాయణ, ఉపాధ్యాయులు శైలజ, మణి, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. బయటకు వచ్చి 100 సంవత్సరాలు సమాజానికి పుస్తక రూపంలో పరిచయం ఎప్పుడో రాశాడు ఆయన. 400 ఏళ్ల క్రితం ఆయన పద్యాలు రాస్తే ఆయన చనిపోయాక 200 సంవత్సరాల పాటు, అప్పట్లో పేపర్ లేదు కదా, పేపర్లు పెన్ను లేవు కదా, వేటి మీద రాసేవాళ్ళు. 100 ఏళ్ల క్రితం 200 ఏళ్ల క్రితం దేని మీద రాసేవాళ్ళు? తాటాకుల మీద రాసేవాళ్ళు, తాళపత్రాలు. సమాజం ఎలా ఉంది, సమాజంలో మనం ఎలా ఉండాలనేది వేమన పద్యాల యొక్క సారాంశం. అందుకనే అతన్ని విశ్వకవి అని, లోకకవి అని అంటున్నారు. సో అతను ఆ కాలంలో ఈ అన్ని యుగాలకు పనికొచ్చేటువంటి సూక్తులు ప్రతి పద్యంలో కూడా కొన్ని వేమన పద్యాన్ని ఒక పద్యంలో ఒక పాదము ఒక లైన్ కానీ పరిచయం లేని ఏ జనరేషన్. ఈ వేమన పద్యాలు అనేవి జీవిత సత్యాలు, సువర్ణ అక్షరాలు. జీవితంలో ఎదురయ్యేటటువంటి అనేక సమస్యలకి ఈ వేమన పద్యంలో ఉన్నటువంటి ఈ పద్యాలు పరిష్కార మార్గాలను చూపెడుతుంటాయి. అందుకని మన సమస్యలకు ఇంకొక దివ్య ఔషధాలు అని చెప్పచ్చు. ఒక రకంగా చెప్పాలంటే మనందరికీ కూడా మార్గదర్శకాలు. అందుకని ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయినప్పటికీ కూడా ఇంత గొప్ప విలువ కలిగినటువంటి వేమన శతకంలోని పద్యాలు ఈ స్కూల్లో ఉన్న ప్రతి స్టూడెంట్కి కూడా తెలియాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం. ఈవెన్ హాలిడే సండే అయినా కానీ మీరందరూ కూడా రావడం అనేది మీ అందరికీ అభినందనలు. ఎందుకంటే వేమన పద్యాలు ముఖ్యంగా మనలో నైతిక విలువల్ని, మానవీయ విలువల్ని పెంపొందించడంతో పాటు మాతృభాష పట్ల ఒక మమకారాన్ని పెంపొందిస్తాయి. ఈ పద్యాలు చదవటం వల్ల మనకి జ్ఞాపక శక్తి కూడా బాగా పెరుగుతుంది. అందుకనే ప్రత్యేకంగా పిల్లలందరికీ కూడా ఈ పుస్తకాలను ఇచ్చి వేమన పద్యాలు కంఠస్థం చేయించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే భాష యొక్క సామర్థ్యం అనేది పెరుగుతుంది, రాయటం చదవటం అనేది చక్కగా వస్తుంది, ఈ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. తల్లిదండ్రులపై దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి ఇంటితో కాదురా విశ్వనాభిరామ వినురవేమ. పుస్తకం